ఇంట్లో సరుకులయిపోయినాయి అని చెప్పి నేనైతే ఫ్యామిలీతో ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్‌కి అయితే బయలుదేరాననమాట. హే గాయ్స్! మ్యాటర్ ఏంటంటే ఈరోజు నేను మా ఫ్యామిలీ ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్‌కి అయితే వెళ్ళాము. ఇది మాకు ఫస్ట్ టైం కాబట్టి చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఫీల్ అయ్యాము. ఈ స్టోర్‌లోకి రావాలంటే ఖచ్చితంగా మెంబర్‌షిప్ కార్డ్ అయితే ఉండాలి. అండ్ మినిమమ్ రూ. 1000 బిల్ అయితే చేయాలి. ఫైనల్లీ స్టోర్‌కైతే వచ్చేసాము. ఈ స్టోర్ చూసారా ఎంత పెద్దగా ఉందో. మన ఇంట్లో కావాల్సిన ప్రతి సామాన్లు ఏ టు జెడ్ అయితే ఈ స్టోర్‌లో అయితే అవైలబుల్‌గా ఉంటాయి. మేమైతే ఇంట్లోకి కావాల్సిన నెల సరుకుల లిస్టు ముందే రెడీ చేసుకున్నాము. ముందుగా మా అత్తయ్యకి కావాల్సిన కిచెన్ ఐటమ్స్ అయితే అన్నీ చూసుకున్నాము. మా మామయ్య మాత్రం ప్రతి ఒక్క ఐటమ్‌ని కంపేర్ చేస్తూ చాలా కేర్‌ఫుల్‌గా షాపింగ్ చేస్తున్నారు. ఇక్కడ మా హస్బెండ్ పనేంటంటే ట్రాలీ పట్టుకొని మా షాపింగ్ అంతా క్యారీ చేయడం. ఇక్కడ వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి. ఇంటికి కావాల్సిన డైలీ యూజ్ ప్రొడక్ట్స్ నుంచి గ్రోసరీస్ వరకు ఒకే చోట చూసుకోవడం షాపింగ్ చాలా కన్వీనియంట్‌గా అనిపించింది. షాపింగ్ చేస్తుండగానే మా ట్రాలీ కూడా నెమ్మదిగా ఫుల్ అయిపోతుంది. కిరాణా షాప్ ఉన్న వాళ్ళకైతే ఐటమ్స్ హోల్‌సేల్‌లో కావాలంటే ఇది బెస్ట్ ప్లేస్ అనే చెప్పొచ్చు. ఫైనల్లీ ఒక్కొక్క ఐటెమ్ బిల్లేస్తుంటే బిల్ ఎంత అవుతుందో కొంచెం భయమేసింది. బిల్ అంతా అయిపోయాక వీళ్ళైతే మాకు షాక్ ఇచ్చారు. ఏంటంటే అది క్యారీ బ్యాగ్స్ ఉండవంట ఇక్కడ. ఏం చేయాలో అర్థం గాక పక్కనున్న కార్డ్‌బోర్డ్ అట్టలైతే అడిగి తీసుకొని మా సరుకులన్నీ అందులో అయితే పెట్టుకున్నాము. మీరైతే ఈ స్టోర్‌కి రావాలనుకుంటే ఖచ్చితంగా క్యారీ బ్యాగ్ అయితే తెచ్చుకోండి. అట్టపెట్టెలో కొన్ని సరుకులు సరిపోలేదని చెప్పి మా మామయ్య స్కూటీ డిక్కీలో అయితే కొన్ని సరుకులైతే ఏసామనమాట. ఫైనల్లీ బిల్లొచ్చేసరికి 6400 అయ్యింది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలంటే ఇంక మన పేజ్‌నైతే ఫాలో చేయండి.